హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు సాంబార్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సాంబార్ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం అయితే మనం ఫస్ట్ లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. 1 కప్ కందిపప్పు కుక్కర్లో తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఉడకడానికి తగినన్ని వాటర్ వేసి పసుపు వేసి ఇవి ఉడికించి ఉంచుకోవాలి. అలానే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని సాంబార్లో మనం ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాము. సాంబార్లో నేను మునక్కాయలు, రాడిష్, సొరకాయ, క్యారెట్, ఆలు, బెండకాయ ఇవన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. అలానే నేను మెంతి కూర సన్నగా కట్ చేసుకున్నాను, కరివేపాకు, ఆనియన్స్. కుక్కర్లో మనం ఫస్ట్ ఆయిల్ వేసి 3 to 4 స్పూన్స్ ఆయిల్ అయితే నేను వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలానే ఇలా కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ మనము మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు. ఇలా ఈ మీడియం సైజులో కట్ చేసుకొని ఇలా సాంబార్లో వేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కట్ చేసి ఉంచుకున్న మెంతి కూర, తర్వాత కరివేపాకు వేసాను. ఇవన్నీ కొంతసేపు బాగా మగ్గనివ్వాలి. కొంతసేపు బాగా ఇవి ఆయిల్లో వేగనివ్వాలి. బాగా వేంపుకుంటూ ఉండాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీస్ మధ్యలో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే మనం కట్ చేసి ఉంచుకున్న అన్ని వెజిటేబుల్స్ ఇందులో వేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ మనం యాడ్ చేశాక ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత టొమాటోస్ కూడా నేను ఒక 2 టొమాటోస్ని ఇలా కొంచెం పెద్దవిగానే కట్ చేసి వేసుకున్నాను. సాంబార్లో వెజిటేబుల్స్ అన్నీ కనిపించేలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను అన్నీ కూడా కొంచెం పెద్ద సైజే కట్ చేసుకున్నాను. తర్వాత సాంబార్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము ఫస్ట్ కందిపప్పు ఉడికించుకున్నాం కదా, దాన్ని బాగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఎనుపుకొని ఉంచుకో. 1 స్పూన్ ధనియా పౌడర్. ఇందులో నేను MTR సాంబార్ పౌడర్ యూస్ చేశాను. ఒక 2 స్పూన్స్ MTR సాంబార్ పౌడర్ నేను ఇందులో వేశాను. అలానే తగినంత కారపొడి. చింతపండుని జ్యూస్ చేసి పెట్టుకోవాలి మనము. ఆ జ్యూస్ నేను ఇందులో ఇప్పుడు యాడ్ చేశాను. ఇవన్నీ మనము బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలి. అప్పుడే చింతపండు పులుసు మొత్తం వెజిటేబుల్స్ అన్నిటికీ మంచిగా పడుతుంది. 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో మనము ముందే ఎనిపి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ని ఇందులో వేసాను. ఇదంతా మనము బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో బాగా ఇలానే ఉడకపెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా ఇలా ఉడికిన తర్వాత ఇందులో నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకొని మనము వాటర్ కొంచెం పొంగు వచ్చిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకోసారి మనము ఉప్పు టేస్ట్ చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోలేదనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని
కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ ఓపెన్ చేసి చూడంగానే మన సాంబార్ రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా, అన్ని వెజిటేబుల్స్తో ఎంత బాగుందో. తర్వాత ఇందులో మనము కొంచెం ఒక 1 స్పూన్ పైన బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం సాంబార్కి మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, సాంబార్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.